10 సంచిక హేతుబద్ధంగా మాట్లాడే ఏకైక పాస్టర్. ఆయన ఉన్నాడు రాధా మనోహర్ దాస్ అని, అతగాడు మాట్లాడుతూ అంటున్నాడు, సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. గోమయం అని చెప్తాం, అంటే ఆవు పేడ యొక్క విశిష్టత ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మీకు పెంటగాన్ తెలుసా? పెంటగాన్ అని అక్కడ వాళ్ళు మిసైల్స్ అవి తయారు చేస్తారు. అక్కడ కూడా గోడలకి ఈ ఆవు పెండ పూస్తారు. యాంటీబయాటిక్ మనకి తెలుసు, 30 ఏళ్ల క్రితం వరకు ఇప్పుడు అలుసు. పెంటగాన్లోనట శాస్త్రవేత్తల గోడలకు ఆవు పేడ రాశారట. ఎందుకట? అది రాస్తేనట ఏవో క్రిములు చచ్చిపోతాయని వాళ్ళకి తెలిసిందంట. అందుకే పేడ సప్లై చేసింది ఇతరు అనుకున్నారా? ఉట్టిదే. దానికి ఆధారం ఉండదు, రుచి ఉండదు, ఏముండదు. మైకు దొరికిందో గాలి మాట గాలోడు మాట్లాడేసి పోతాడు. సిగ్గుండాలి ఇలాంటి మాటలు చెప్పడానికి. సిగ్గు. శాస్త్రవేత్తలు రాశారా? ఇంకా నీ ఆవు పేడ నాపో, నీ పేడని తిరుగుంటుంది. సిగ్గుండక్కర్లా ఇలాంటి మాటలు మాట్లాడడానికి. బుద్ధుండక్కర్లా, జ్ఞానం ఉండక్కర్లా. ఎవడో మన మాట నమ్ముతున్నాడు కదా అని చెప్పి ఇంకా వాళ్ళ ముందు ఇష్టం వచ్చినట్టు చెప్పేయడమే. దీన్నే ఏ జ్ఞానం అన్నారు? లోక జ్ఞానం. మరంతే మరి. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము. అందులో నుంచి పుట్టే జ్ఞానం ఇది. దయాల జ్ఞానం అది. పేడతో పిడకలు చేసుకున్నారు, బాగా కాలుతూనే వంట బాగా వండుకున్నాం అంటే ఒక అర్థం ఉంది. యాక్సెప్ట్ చేయొచ్చు, తప్పలేదు. పేడ గోడకు రాసిస్తే గోడ క్రిములు చచ్చిపోతే, ఇంకేదో వైరస్ చచ్చిపోతే, బ్యాక్టీరియా చచ్చిపోతే, కరోనా వైరస్ కూడా చచ్చిపోయిందంట. మరి నువ్వు పూసుకు తిరగలేకపోయావా? కరోనా రాకుండా ఉండేది. ఆ రెడ్ జోన్ లో, గ్రీన్ జోన్ లో ఒక తట్టట్టు పోవాల్సింది నువ్వు. సిగ్గుండక్కర్లా. అబద్ధాలు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.